హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. మా ఇంట్లో ఫంక్షన్ కదండి, గుండు ఫంక్షన్. మా బుడ్డోడికి గుండు చేస్తున్నాము. మా మరిది కొడుకు, వాడికి గుండు చేసే ఫంక్షన్ అనమాట. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మా తోడుకోడలు వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాసి మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసింది మా అత్త. బెల్లం పొంగలి, సజ్జలు, బెల్లము, వడపప్పు, బెల్లము. ఆమె మా అత్తమ్మ, ఈయన మా మరిది. హాయ్ చెప్తున్నాడు. వీడు మా ప్రిన్స్, మా ప్రిన్స్ అనమాట, నిహాన్ సామ్రాట్. మా బొడ్డోడి పేరు రోషిత్ సామ్రాట్. మా ఫ్యామిలీలో పిల్లలు ఇద్దరు సామ్రాట్ వచ్చేలాగా పెట్టాము. ఈమె మా తోడుకోడలు. నెక్లెస్ పెడుతున్నాను గట్టిగా. ఈ నెక్లెస్ పెద్ద రచ్చ అయిందండి. అంతా రెడీ అయిపోయింది. ఇంకా పూజకి బయలుదేరే ముందర నెక్లెస్ కనిపించలేదు మెడలో. ఇంకా అసలు ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. బాగా ఏడ్చేసింది పాప. తర్వాత మళ్ళీ తన శారీలోనే దొరికింది నెక్లెస్. ఇంకా అప్పుడు అందరం ఊపిరి పీల్చుకొని అప్పుడు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ తను మా ఆడబిడ్డ కూతురు, మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు. తను మా మామయ్య, ఆయనే మా మామయ్య, మా ఇంటి దేవుడు. ఇంకా ఫంక్షన్కి అంతే అరేంజ్మెంట్స్ చేసేసాము. అక్కడ భోజనాలు చేస్తారు వచ్చి పూజ అయిపోయిన తర్వాత. ఇది మా ఫ్యామిలీ అండి. అమ్మ, అత్తమ్మ, నేను, మా మరిది, మా తోడికోడలు, అమ్మ, వదిన. ఇంకా పూజకి బయలుదేరేసాము గుడికి. వర్షం నైట్ అంతా పడి ఉదయం కూడా కొంచెం వర్షం పడింది. ఇంకా భయం వేసింది వర్షం ఎక్కడ వస్తుందోనని. ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యే ముందర వర్షం అంతా ఆగిపోయింది. ఇంకా అమ్మయ్య వర్షం ఆగిపోయిందని చెప్పి అందరూ కొంచెం హ్యాపీగా ఉన్నాము. ఇంకా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కింద శారీలు పరుస్తారనమాట, వాటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నేనేనండి, అది నేనే. మా అత్తమ్మ, మా మావయ్య, మా నిహాన్ సామ్రాట్. ఈయనే ఫంక్షన్ మెయిన్ హీరో. ఎత్తుకొని వస్తున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత గుండు చేయాలి. అందరం ఆగామన్నమాట. క్లాత్ పరవాలని కింద ఆగాము. మా అత్తమ్మేమో టైం అయింది, పదండి పదండి అని చెప్పి అరుస్తుంది మమ్మల్ని. ఆయన మా హస్బెండ్. మా కొడుకు చూడండి హీరోలాగా వస్తున్నాడు. మా చిట్టి తల్లి, నా బుడ్డి తల్లి టపాసులు పట్టుకుంది. మా హస్బెండ్ కాలుస్తుంటే తను కూడా పట్టుకుంది. మా మామయ్య వద్దని చెప్పి చేతికి తీసేసుకున్నాడు. అట్లా టపాసులు పేల్చుకుంటూ గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. కిందంతా బురద. నేనేమో శారీ కట్టుకున్నాను. అసలు నడవడానికి నా వల్ల అవ్వట్లేదు. వీడని రోషిత్ సామ్రాట్. గుడి దగ్గరికి వస్తుంది, సన్నగా చినుకలు స్టార్ట్ అయ్యాయి. భలే భయం వేసింది. మనసులో అయితే ఒక్కటే కోరుకున్నాను, ఫంక్షన్ అంతా బాగా అయిపోవాలి, వర్షం మాత్రం రాకూడదని. ఎట్లాగో పూజ అయిపోయే వరకు అసలు వర్షమే రాలేదు. శారీ కట్టుకుని నడవాలంటే అసలు నా వల్ల కాదండి. వర్షం వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారండి. వర్షం వస్తుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం పుట్ట దగ్గరికి. ఇదేనండి మా ఊరి పుట్ట. మా ఫ్యామిలీ పిల్లలకి ఫంక్షన్ చేయాలంటే ఇక్కడికే వచ్చి దేవుడు అండి, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి. ఇంకా నేను ముగ్గేస్తే జనాలందరూ తడుచుకుంటారని చెప్పి మా అత్తమ్మ మా రిలేటివ్స్ చేత వేపిస్తుంది. ఇంకా అక్కడ మళ్ళీ మొత్తం పూజ అంతా సిద్ధం చేయాలి. చుట్టూ దారం చుట్టాలి. మళ్ళీ అక్కడంతా విగ్రహాలన్నీ కడిగి వాటికి పసుపు మొత్తం ప్రిపేర్ చేయాలి. దేవుళ్ళని అందంగా అలంకరించాలి. మా హస్బెండ్ ఏమో దారం చుడుతున్నారు. 9 చుట్లు చుట్టారు. వచ్చిన బంధువులందరూ పూజకి ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుండిపోయారు పాపం. దారం చుట్టూ ఈ రోజంతా పూజ అయిపోయే వరకు ఉండిచ్చి తర్వాత రోజు నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ పాలు అయిపోసి తర్వాత దారం తెంచేస్తామండి. అంటే దేవుడు ఎక్కడికి పోకుండా కదలకుండా అక్కడే ఉండాలి అన్నట్టుగా బంధించేస్తాం. మా పూజ అయిపోయే వరకు దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదని. మా తోడుకోడలు వాళ్ళ అమ్మ ఆమె బాబుని ఎత్తుకొని ఉంది. మా అత్తమ్మ. ఇంకా ప్రసాదాలన్నీ పట్టుకొని నించొని ఉన్నాను నేను. మా తోడుకోడలు అన్నీ పూస్తూ ఉంది. దేవుడికి పసుపు అంతా పూసి ఇంకా అయిపోయింది. మా అత్తమ్మ దీపం వెలిగిస్తుంది. అదేనండి శివాలయం ఉంది అక్కడ, పెద్ద గుడి, చాలా బాగుంటుంది. బాగా పూజలు జాతరలు అన్నీ బాగా జరుగుతాయి మా ఊర్లో. ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఊరికి. ఇంకా మా ఫ్యామిలీ 2 అన్న తమ్ముళ్ళు, తోడుకోడలు ఇద్దరమే పూజ చేస్తున్నాము.
ఫస్ట్ మా మరిది మా హస్బెండ్నే టెంకాయ కొట్టమని చెప్పి ఇచ్చాడు. బ్రదర్ సెంటిమెంట్. ఇంకా మా హస్బెండ్ టెంకాయ కొట్టి అక్కడ పెట్టేశారు. ఫ్యామిలీ పూజ. ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గుండు మెయిన్ ఘట్టం. వాడు ఎక్కడ ఏడిపిస్తాడో, కుదురుగా చేసుకుంటాడో లేదని భయపడి చచ్చామండి మేమందరము. ఎట్ట అయిపోయింది, గుండు ప్రశాంతంగా చేపించుకున్నాడు. ఇంకా పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా మరిది. నాకేమో టెంకాయ కొట్టడం అంత అలవాటు లేదండి. చెయ్యి ఎక్కడ అదురుతుందో అని భలే భయం వేస్తుంది. అందరిలో పరువు ఎక్కడ పోద్దని భయం వేసింది. టెంకాయ కొట్టలేనేమో అని ఎట్టో ట్రై చేశాను. మా అత్తమ్మ చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాం మేమందరమే. ఇంకా పైన గాజులు ముడుపు అవి కట్టాలంట, అందుకని మా ఆయన కడుతున్నాడు. మా మావయ్య చెప్తూ ఉన్నాడు ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి అని. ఇప్పుడు నా వంతు వచ్చింది. మా ఇద్దరు వంతు తోడుకోడలు ఇద్దరం టెంకాయ కొడుతున్నాం. ఒక్క షాట్కి పగిలిపోయిందండి మా తోడుకోడలది. నాకేమో భయం వేసింది, పరువు పోతుందేమోనని కొట్టేశాను. అబ్బా భలే భయం అండి నాకు టెంకాయ కొట్టాలంటే, చెయ్యి అదురుతుంది నాకు. ఇంకా పూజ అయిపోతే అందరికీ ప్రసాదం పెట్టాలి. 3-4 ప్రసాదాలు ఉన్నాయి. మా అత్తమ్మ భలే భక్తురాలండి, భలే భక్తి మా అత్తమ్మకి. మా మరిది మా హస్బెండ్ మాత్రం బాగా కలిసి ఉంటారండి. ఏ అన్నదమ్ములైనా పెళ్ళైన తర్వాత కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయంటారు, కానీ మాకైతే ఇంతవరకు ఏమీ లేవు. ఇద్దరు బాగా కలిసి ఉంటారు. మేము కూడా అక్క చెల్లిలాగే బాగుంటాము. అసలు ఏ గొడవ లేదు మాకు ఇంతవరకు. తను కూడా అక్క అక్క అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, బాగుంటుంది నాతో. నేను అలాగే నా సొంత సిస్టర్ లాగే చూసుకుంటాను. ఇంకా ఫ్యామిలీ అందరం దండం పెట్టుకుంటున్నాము. అయిపోయింది. నేను మా బుడ్డోడికి బొట్టు పెట్టాలని చూస్తున్నాను, వాడేం పెట్టించుకోవట్లేదు. నేనైతే వదలలేదు, పోయి దగ్గర పోయి అటు ఇటు తిరిగిపోతూ ఉన్నాడు, కానీ వదలలేదు. లాస్ట్కి అయితే బొట్టు పెట్టేశాను. కొంచెం సైలెంట్గా ఉండి ఆదమర్చినట్టు పోయి దగ్గరికి వెళ్ళేసి పెట్టేస్తాను. చూడండి మా తమ్ముడు. తనకేమో హెల్త్ బాగాలేదండి, బాబుకి ఫుల్ ఫీవరు, కోల్డ్ అయ్యింది బాగా. ఎట్టో ఆవిరి బట్టి స్టీమ్ బట్టి వాడిని తయారు చేశారు ఆ టైంకి. ఆవిడ, ఆ పెద్ద ఆవిడ మా తోడుకోడలు వాళ్ళ నానమ్మ, ఆవిడ మా పిన్ని, మా తోడుకోడలు మమ్మీ, తను మా తోడుకోడలు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళిద్దరు బ్రదర్స్ తనకి మేనమామలు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వీడికి గుండు చేయాలి. ఇంకా పూజ అయిపోవచ్చిందండి. ఇంకా వచ్చి అందరూ దండం పెట్టుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ప్రసాదం పెట్టాలి. ఆమెకి దేవుడు పూనాడండి, అందుకే అలా ఊగుతూ ఉంది. ఆవిడ కదా. ఇంకా మా హస్బెండ్ అందరికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నాకు భలే ఇష్టం అండి సజ్జలు బెల్లం ప్రసాదం అంటే. న్యూట్రిషన్ ఫుడ్ కదా, సరిగ్గా ఆ రోజు అందరం ఫుడ్ తినలేదు, పూజలో ఉండి హడావిడి అయిపోయింది. బొడ్డుకి గుండు షార్ట్ వీడియో తీయాలని చెప్పి అందరం ఒక్కసారిగా ఊపాము. మళ్ళీ గుండు అయిపోయిన తర్వాత ఒకసారి ఊపాము. వాడు ఇది షాక్ అయిపోయాడు. ఇంకా ఏడిపిస్తాడేమో అని చెప్పి గుండు భలే భయం వేసిందండి. అదిగో ముట్టుకోనియట్లేదు అసలు, వాడు ఏడుస్తున్నాడు పాపము. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. మా చిట్టి తల్లికైతే చిట్టి చిలకమ్మ వీడియోస్ పెట్టి ఫోన్లో గుండు చేపించాము. అదే ఐడియా ఈడ యూస్ చేశాను అనమాట. ఇంకా ఫోన్లో వీడియో పెడితే అసలు వాడు కదలకుండా చేపించుకున్నాడు. అందరూ అవాక్ అయిపోయారు అసలు. కత్తెరలు కూడా తీపించుకోలేదు. అసలు ముట్టుకుంటేనే చిరాకు పడిపోతున్నాడు బాబు. ఇంకా మా చెల్లెలకి చెప్పి ఫోన్లో వీడియో ఆన్ చేసుకోరా అని చెప్తే ఇంకా ఫోన్లో వీడియో ఆన్ చేస్తే అప్పుడు ప్రశాంతంగా చేపించుకున్నాడు. అందరం
ఇంకా ఊపిరి పీల్చుకున్నామన్నమాట అమ్మయ్య అని. ఇంకా చిన్న మేనమామ చేత కూడా కత్తెరలు తీపిస్తున్నారు. ఫస్ట్ పెద్ద మేనమామ తీశాడు, తర్వాత చిన్న మేనమామ. మా నిహానేమో ఏదో ఒకటి ఆడిస్తానే ఉంటాడు నోరు. కుదురుగా ఉంటే అసలు ఒప్పుకోడు. మళ్ళీ ఇంత ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ కొనుక్కున్నాడు. ఇంక నేను ఎత్తుకున్నాను, ఫోన్లో వీడియో పెట్టుకోరమ్మని చెప్పాను. వాళ్ళ తాత మా ఇప్పుడు గమ్ముగా అయిపోతాడు వాళ్ళ తాత వాళ్ళ తాత అంటే బాగా ఇష్టం, అందుకని గమ్ముగా అయిపోయాడు. ఇంకా ఫోన్లో వీడియో పెట్టి గుండు స్టార్ట్ చేసాము. పాపం ఆయన చేతులు వణికిపోతున్నాయి, వీడు ఎక్కడ ఏడుస్తాడో అని. ఇంతవరకు ఎవరికన్నా భయపడి ఉంటాడో లేదా ఆయన, వీడి తలలో చేయి పెట్టాలంటే మాత్రం భయపడిపోయాడు. ఇంకా ఫోన్లో వీడియో పెడితే కదలకుండా తీపించుకున్నాడు. గుండు చేసినంతసేపు మా మామ అలాగే నిలబడే ఉన్నాడు. ఇంకేం చేస్తా, తప్పదు కదా. ఇంకా టెన్షన్గా ఉంది గమ్ముకుంటాడా లేదా అని. ఆ ట్రిక్ ఇక్కడ ఉపయోగపడింది అనమాట. ఫైనల్గా ఎట్టకేలకి గుండె అయితే అయిపోయింది. మా వాడు గుండు చూడండి ఎలా ఉందో, బాగుందా? ఇంకా ప్రశాంతంగా జరిగిపోయింది గుండు, భయపడినంత ఏం జరగలేదు. ఇప్పుడు మా మరిది కొడుకు కోసం జుట్టు సాక్రిఫైస్ చేస్తున్నాడు. మేమైతే చేపించుకుంటాడు అనుకోలేదండి, అవాక్కైపోయాము. ఇంకా అంతేగా, బిడ్డ మీద ప్రాణాలన్నీ ఉంటాయి అందరికీ. మా హస్బెండ్ కూడా మా చిట్టి కోసం గుండు చేయించుకున్నాడు. అప్పుడు నేనైతే అవాక్కైపోయాను అసలు చేయించుకుంటాడా లేదని. సినిమాల్లో విలన్ ఉన్నట్టున్నాడండి మా మరిది. ఇంకా పూజ అయిపోయింది, అందరం ఇంటికి వచ్చేసాము. భోజనాలు స్టార్ట్. నాన్ వెజ్ ఏమి ఉండదండి, అంతా వెజ్జే. పూజ కాబట్టి ఇంట్లో ఇంకా అందరూ ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. ఇంకంతేనండి, అది సంగతి. ఈయన మా అక్క వాళ్ళ సెకండ్ బావ, మా ఓన్ సిస్టర్ వాళ్ళ సెకండ్ బావ. ఇప్పుడు మేనమామలు సారే అండి, బుడ్డోడికి గోల్డ్ చైన్ ప్రజెంట్ చేస్తున్నాడు మేనమామ. వాడు అది కూడా నచ్చలేదు, ఇంకా బాక్స్ ఇవ్వమని చెప్పాను, వాడి చేతికి ఇచ్చారు. ఇంక అప్పుడు దాంతో ఆడుకుంటూ పట్టించుకోలేదు. ఇంట్లో చాపేసి మేనమామలు ఇద్దరు చైన్ ప్రజెంట్ చేస్తున్నారు. ఫొటోస్ తీస్తున్నారనమాట. ఇంకంతేనండి. ఇంకా వెండి గాజులు కూడా ప్రజెంట్ చేశారు వాడికి, కడియాల్లాగా. అదండి మా ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా మా ఫ్యామిలీ? ఇద్దరు మేనమామలు అనమాట. ఒక మేనమామేమో చైన్ వేసాడు, ఇంకో మేనమామేమో వెండి గాజులు వేసాడు. వేయించుకుంటున్నాడు, అవి మాత్రం చేతికి చూసుకుంటా ఉంటాడు. మా ఇంట్లో చిట్టి హీరో. నా పిల్లలిద్దరు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వీడు చిట్టి హీరో, బుల్లి హీరో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.